This statement. conference will now be So recorded. basically the control flow statements are divided into the three types: conditional control, iterative control, and transfer control. Okay na? So conditional controls again if అనుకున్నాం, if else, if else, next if, single line and match case. So iterative control statements are repetitive control statements, while loop and for loop. One is called as a break, one for continue, one for pause. ఇలా different types of different types of control flow statements are available. So already వీటిలో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మనం, ఏమేమి డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ టాపిక్ లో మన డిస్కషన్స్ లో. సో ఇవి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఏంటది? ఓకే, ఇవి కండిషనల్ లోనే డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనుకున్నాం? ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్, ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్. ఫస్ట్ వాట్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్? వాట్ ఈజ్ ఇఫ్ స్టేట్మెంట్? ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఏంటండి? ఇఫ్ స్టేట్మెంట్ గుర్తుందా, మర్చిపోయారా? ఓకేనా, గుర్తుందా? వాట్ ఇస్ ద ఇఫ్ స్టేట్మెంట్? ఏమనుకుంటాం? ఇఫ్ కండిషన్ కోలన్ సింబల్ స్టేట్మెంట్ వన్. అంటే వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ? ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ అ గివెన్ కండిషన్, ఇఫ్ దిస్ కండిషన్ రిటర్న్స్ ట్రూ, దెన్ ద స్టేట్మెంట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇది ఇఫ్ స్టేట్మెంట్. లేదా ఐ వాంట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ విత్ ఎల్స్ పార్ట్, ఇఫ్ ఉంటుంది అండ్ ఎల్స్ పార్ట్ ద కోలన్ అండ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? టు చెక్ ద కండిషన్, to check the condition, if this condition is true, the statement is executed. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? కండిషన్ ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని మన దగ్గర? స్టేట్మెంట్ వన్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇదే కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ టూ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. దిస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఏ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ ఎల్స్ అండి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ద థర్డ్ వన్, ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్. వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్ ఇఫ్ ఎలిఫ్ స్టేట్మెంట్? It is used to check the multiple conditions. if దీని సింటాక్స్ ఎలా ఉంది మరి? మామూలుగా అయితే ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ వన్. ఏ సింటాక్స్ ఇది? ఇఫ్ స్టేట్మెంట్. దేని సింటాక్స్ మనకి? ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్. అలా కాదు, యూజింగ్ ఎల్స్ వాడాం కండిషన్ కోలన్ అండ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఏంటి? ట్రూ అయితే స్టేట్మెంట్ వన్, ఫాల్స్ అయితే ఏంది మన దగ్గర? స్టేట్మెంట్ టూ. అదే కదా మనకు క్రైటీరియా మనకి. నా అలా కాదు సార్, మాకు మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి, ఓన్లీ వన్ కండిషన్ కాదు. దిస్ ఇస్ కండిషన్, ఇంకో కండిషన్ కూడా పెట్టుకోవాలి, టు చెక్ మల్టిపుల్ కండిషన్. వాట్ ఈస్ మల్టిపుల్ కండిషన్ చూద్దాం. దిస్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. సార్ వాట్ ఆర్ ద మల్టిపుల్ కండిషన్స్ అంటే దిస్ ఈస్ కండిషన్ వన్, నాట్ ఎల్స్. ఎల్స్ కాదు, ఇక్కడ ఏం చెప్తున్నా కానీ ఇక్కడ ఎల్ ఇఫ్ కండిషన్ టూ. సేమ్ అలానే మళ్ళీ ఎలిఫ్ పెట్టుకోండి, నెంబర్ ఆఫ్ కండిషన్స్. దీన్ని ఏమన్నామంటే మల్టిపుల్ కండిషన్. ఎలిఫ్ అగైన్ కండిషన్, అగైన్ మళ్ళీ ఏమన్నా ఇక్కడ అగైన్ ఎలిఫ్ కండిషన్ అండ్ సో ఆన్. ఎన్నైనా పెట్టుకోండి, వీటిని మల్టిపుల్ కండిషన్స్ అనుకుంటున్నాం మనం. దిస్ ఈస్ కాల్డ్ as and so on. We can use n number of conditions. So this is condition one. ఫస్ట్ దాన్ని ఏమన్నా ఇప్పుడు ఇక్కడ? కండిషన్ వన్. అండ్ ద సెకండ్ వన్ కండిషన్ టూ, థర్డ్ వన్ కండిషన్ త్రీ, ఫోర్త్ వన్ కండిషన్ ఫోర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కండిషన్ ఎన్. అంటే స్టేట్మెంట్ వన్, స్టేట్మెంట్ టూ, స్టేట్మెంట్ త్రీ, స్టేట్మెంట్ ఫోర్ అండ్ స్టేట్మెంట్ ఎన్. స్టేట్మెంట్ ఎన్ ఏమవుతుంది ఇక్కడ మన దగ్గర? టు చెక్ మల్టిపుల్ కండిషన్స్, నాట్ ఓన్లీ వన్ కండిషన్. వాట్ ఈస్ ఇంటర్నల్ ద మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్? ఓకే, ఓన్లీ ఇఫ్ ఎల్స్ ఓకే వన్ పార్ట్, ఇఫ్ ఎల్స్ ఒక పార్ట్, ఇఫ్ ఓన్లీ ఆర్డినరీ ఇఫ్ ఒక పార్ట్. ఆర్డినరీ ఇఫ్ ఏం చేస్తుంది? ఇది ఆర్డినరీ ఇఫ్ అండి. ఇఫ్ కండిషన్ కోలన్ స్టేట్మెంట్ వన్, ఆ కండిషన్ టూ అయితే స్టేట్మెంట్ వన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ కోలన్ స్టేట్మెంట్ టూ. అంటే ట్రూ అయితే స్టేట్మెంట్ వన్, ఫాల్స్ అయితే స్టేట్మెంట్. ఒక కండిషనే ఉంది నా దగ్గర, 2, 4, 5, 6 కండిషన్స్ లేవు. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్, then we go for if elif. ఎందుకోసం వాడుకుంటా if elif ని? మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ కండిషన్ వన్ ట్రూ అయింది, బాగా వినండి. కండిషన్ వన్ ఈజ్ ట్రూ. ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మన దగ్గర? స్టేట్మెంట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ వన్ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. రిమైనింగ్ కండిషన్స్, రిమైనింగ్ స్టేట్మెంట్స్ నాట్ ఎగ్జిక్యూటెడ్. వన్ ట్రూ అయింది కదా, ట్రూ అయింది కాబట్టి ఏది ఎగ్జిక్యూట్ అయింది మన దగ్గర? ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. రిమైనింగ్ ఆర్
నాట్ ఎగ్జిక్యూటెడ్. ఇక రిమైనింగ్ చెక్ చేయదు, అది ట్రూ ఆ ఫాల్స్ ఆ పని లేదండి. ఇది ట్రూ అయితే చాలుగా, ఇది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా చెకింగ్ కూడా చేయం, చెక్ కూడా చేయం. సో దీస్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇఫ్ ద కండిషన్ వన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ వన్ మన దగ్గర ఫాల్స్ అయింది, ఇప్పుడు ఎక్కడికి పోతుంది? గో టు కండిషన్ టూ, go to condition 2. If it is true, statement 2 is executed, remaining are not executed. Remaining statements are not executed. రిమైనింగ్ ఏమవుతుంది? నాట్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇది ఫాల్స్ అయినప్పుడే గో టు ద థర్డ్ వన్, అదర్వైజ్ వీఆర్ నాట్ గో టు ద థర్డ్ స్టేట్మెంట్. క్లియర్, అర్థమైందా? ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్. దీని ఏమన్నా ఇక్కడ సింటాక్స్. సింటాక్స్ మీన్స్ ఫార్ములా. ఏది ఎగ్జిట్ అవుతుంది మన దగ్గర? ఫార్ములా. ఎలా ఎగ్జిట్ అవుతుంది ఫార్ములా? మల్టిపుల్ కండిషన్స్, నాట్ ఓన్లీ వన్ కండిషన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్. ఇందులో ఏందండి, ఇన్ దిస్ వన్ వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్లీ, if అనేది కీవర్డ్, if elif ఆర్ కీవర్డ్స్, బోత్ ఆర్ ఏం వర్డ్స్ మన దగ్గర? కీవర్డ్స్. క్లియర్, ద బోత్ ఆర్ ద కీవర్డ్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది? if the given condition 1, ఏనండి ఈ మ్యాటర్ కొంచెం, if the given condition 1 returns true, condition 1, okay, if condition 1 returns true, condition 1 true అయితే ఏది ఎగ్జిక్యూట్ కామని చెప్తున్నాను? then statement 1 is executed. మరి ఇప్పుడు రిమైనింగ్ ఏమవుతాయండి? రిమైనింగ్ ఆర్ నాట్ చెక్డ్. రిమైనింగ్ కండిషన్స్కి వెళ్ళాం. ట్రూ అయిందా ఫాల్స్ అయిందా మనకి అవసరం లేదు. అండ్ ఓకే, డస్ నాట్ చెక్ ద రిమైనింగ్ కండిషన్స్, అవసరం లేదు. అండ్ ద రిమైనింగ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో, రిమైనింగ్ కండిషన్స్ ఆర్ నాట్ చెక్డ్. చెక్ చేయం, చెక్ ఏ ఉండదు. ట్రూనా ఫాల్స్ తర్వాత చెక్ చేయము. ఎప్పుడు? కండిషన్ 1 ట్రూ అయితే. ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, ఒకవేళ మన బ్యాడ్ లక్, ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ద కండిషన్ 1 ఈజ్ ఫాల్స్, దెన్ స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, అండ్ టు చెక్ కండిషన్ 2. అర్థమవుతుందా? ఈ మ్యాటర్ ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. ఇక లేకపోతే ఓకే సార్ మాకు సింటాక్స్ అర్థమైందంటే హ్యాపీ. ఇది ట్రూ అయింది, ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 1, అంతే, ఫినిష్గా. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయో దానికి అవసరం లేదు. ఒకవేళ అది ఫాల్స్ అయింది, ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు చెక్ చేస్తాం ట్రూనా ఫాల్సా. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ 2, అదర్వైజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇఫ్ ఓకే, ఇప్పుడు చూసుకోండి. కండిషన్ 2 ట్రూ అయితే, టు చెక్ కండిషన్ 2 అన్నాం కదా మనం, టు చెక్ కండిషన్ 2 అన్నాం కదా. ఇప్పుడు ఏంది? ఇఫ్ కండిషన్ 2 రిటర్న్స్ ట్రూ, దెన్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? స్టేట్మెంట్ 2 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ కండిషన్ 2 రిటర్న్స్ ఫాల్స్, దెన్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్. అండ్ టు చెక్ కండిషన్ 3, అండ్ సో ఆన్. అలా వచ్చి ఇప్పుడు మనం ఇఫ్ ద కండిషన్ n కండిషన్ రిటర్న్స్ ట్రూ, దెన్ స్టేట్మెంట్ n ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అంతే. కండిషన్ n ట్రూ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందని లాస్ట్కి వచ్చినాం. ఇది ట్రూ అయింది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి? n. ఒకవేళ కండిషన్ n రిటర్న్స్ ఫాల్స్, కండిషన్ చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఫాల్స్ అయింది, ఎక్కడికి వెళ్తాం మనం? 2. ఇది కూడా ఫాల్స్ అయింది, ఎక్కడికి పోతాం? ఇది కూడా ఫాల్స్ అయింది, ఎక్కడికి పోతున్నాం? ఇది కూడా ఫాల్స్ అయింది, ఎక్కడికి పోతున్నాం? ఇది కూడా ఫాల్స్ అయింది, ఎక్కడికి పోతున్నాం? ఏమవుతుంది? నథింగ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఏమి జరగదు అక్కడ. ఒకవేళ లాస్ట్ ట్రూ అయింది అనుకోండి, సార్ ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్, ఇది కూడా ఫాల్సే, ఇది ట్రూ అయిందా? హ్యాపీ, స్టేట్మెంట్ n ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఇది ఫాల్స్ అయిందా? డూ నథింగ్. కండిషన్ n రిటర్న్స్ ఫాల్స్, దెన్ డూ నథింగ్. అంతే కదా? లేదు సార్ మరి ఎగ్జిక్యూట్ అవ్వాలి, మరి అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి సార్. లాస్ట్ది కూడా ఫాల్స్ అయితే మనకి ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలో చూడండి. లాస్ట్ది ఫాల్స్ అయితే నాకు ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు మీ దగ్గర 4th వన్ ఉంది. 4th వన్ ఏంది? ఇఫ్ ఎల్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద మల్టిపుల్ కండిషన్స్ అలాంగ్ విత్ ఎల్స్ బ్లాక్. దీంట్లో ఏ బ్లాక్ పెట్టుకొని చెబుతున్నా ఇక్కడ? ఎల్స్ బ్లాక్. దీని లోపల ఏం చేయాలి? ఎల్స్ కోలన్ ఎల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు చెప్పండి నాకు,
ఇప్పుడు నేను అడుగుతాను, ఇది ఈఫ్ ఎలిఫ్ ఎల్స్, ఇది నీ సింటాక్స్. నా దగ్గర ఇలా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు ట్రూ అయింది, ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? రిమైనింగ్ అన్ని క్లియరా? అందరు కరెక్టా? ఓకే. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది, అడిగిపోద్ది స్టేట్మెంట్ 2 కాదు, కండిషన్ 2. కండిషన్ 2 ఇది ట్రూ అయింది, ఫాల్స్ అయింది 3, కండిషన్ 3 కూడా ఫాల్స్, 1 ఫాల్స్, 2 ఫాల్స్, 3 ఫాల్స్, 4 ఫాల్స్, కండిషన్ n ట్రూ అయింది. ఒకవేళ కండిషన్ n కూడా ఫాల్స్ అయింది, దాని కింద ఉన్న ఎల్స్ బ్లాక్ ఉంది కదా, అది ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. ముందు ఏం చేద్దామంటే ఈఫ్ ఎలిఫ్ రాద్దాం, ఆ తర్వాత ఈఫ్ ఎలిఫ్ ఎల్స్ ప్రోగ్రామ్ రాద్దాం. కంగారు లేదు, అందరికి సింటాక్స్ అర్థమైందా లేదు చెక్ చేసుకోండి. ఇది ప్రోగ్రామ్ మన దగ్గర. క్లియర్? ఈఫ్ ఎలిఫ్ ఎల్స్, రైట్? జస్ట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాద్దాం. చూడండి, వచ్చిన ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్, to find the given number is a negative positive number or negative number or zero number. Just simple example. ఓకేనా? నువ్వు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పాజిటివా నెగిటివా జీరో చెప్పాలి. ఎలా చెప్పలేస్తాం? ఒక నెంబర్ పాజిటివ్ నెంబర్ అంటే ఏంటి? నో తెరవండి, ఏం కాదు. గ్రేటర్ దెన్ జీరో దాన్ని ఏమంటున్నావు? పాజిటివ్ నెంబర్. లెస్ దెన్ జీరో ఉంటే దాన్ని ఏమంటున్నావు? ఈక్వల్ టు జీరో ఉంటే దాన్ని ఏమంటున్నావు? జీరో నెంబర్. ఓకేనా? ఇది ఇలా రాద్దాం ఇప్పుడు ఈ కండిషన్ పెట్టి. దిస్ ఈజ్ కండిషన్ 1. ఇఫ్ ఎలిఫ్ కండిషన్ 2, ఎలిఫ్ కండిషన్ 3, స్టేట్మెంట్ 3 అండ్ సో ఆన్. ఎన్నైనా పెట్టుకోవచ్చుగా, ఎన్ని ఉంటాయో మనకే తెలియదు కదా, రూల్ లేదు కదా, ఇక్కడ ఇండియన్ రూల్ ఏం లేదు కదా. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ లేదా n ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమని రావాలి నీకు ఆన్సర్? గివెన్ నెంబర్ ఈక్వల్ టు ఎంత? 0. n greater than 0. That is the first statement. Given number is positive number. Okay. Given number is positive number. Second condition is n less than 0. Given number is negative number. Given number is negative. Okay. Third condition, n equal to 0. Given number is comparison, equal to. The comparison for equal to. Now ఇప్పుడు ఏమంటున్నా, ఈ n వాల్యూ, నేను ఇచ్చిన వాల్యూ n వాల్యూ ఎంత జాగ్రత్త చూసుకోండిగా. వాట్ ఈస్ మై n వాల్యూ? 0. n వాల్యూ ఎంత? n అనే వేరియబుల్ లో ఎంత వాల్యూ స్టోర్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ? 0 గ్రేటర్ దాన్ 0. 0 గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? ఫాల్స్. 0 లెస్ దాన్ 0. LHS వాల్యూ 0, లెస్ దెన్ RHS వాల్యూ 0. తర్వాత 0 ఈక్వల్ టు 0. ఏమైంది వాల్యూ ఇప్పుడు ఇక్కడ? ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూట్ గివెన్ నెంబర్ ఇస్ 0 నెంబర్. ఆన్సర్ ఏమవుతుంది చూసుకోండి ఇప్పుడు. ఇట్ ఈస్ యువర్ అవుట్పుట్. గివెన్ నెంబర్ ఇస్ 0 నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఈజ్ గ్రేటర్ దాన్ 0. ట్రూ, ఇది ట్రూ అయింది. 25 greater 0. True కాబట్టి given number is positive. First one executed, remaining are not executed. If first one executed, remaining are not executed. ఒకవేళ the given number is -9 ఇది less than 0. ఇది ట్రూ అయింది ఈసారి కాబట్టి నీకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి? గివెన్ నెంబర్ ఇస్ నెగిటివ్ నెంబర్. ఓకేనా? పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0 నెంబర్. క్లియర్? ఓకే. ఇప్పుడు ఇలా వద్దండి, మాకు ఎంటర్ చేయాలి కీబోర్డ్ నుంచి. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎనీ నెంబర్. ఇలా తీసుకోవచ్చుగా, ఇది అవసరం లేదు. డైరెక్ట్గా అక్కడ వాల్యూ ఇచ్చుకుంటే ఇది అవసరం లేదు. మనం అక్కడ వాల్యూ ఇవ్వద్దు. రన్ టైంలో ఎంటర్ చేయాలంటే ఎంటర్ ఎనీ నెంబర్. 9 ఏమొచ్చింది? పాజిటివ్. ఎంటర్ ఎనీ నెంబర్ 0 ఏమొచ్చింది? ఎంటర్ ఎనీ నెంబర్ -12. గివెన్ నెంబర్ ఈజ్ నెగిటివ్. ఏ కండిషన్ వాడాము ఇది? if elif లో ఎల్స్ ఎక్కడ వాళ్ళ. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ ప్రోగ్రామ్, దీంట్లో ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది
biggest of two numbers. Biggest of two numbers. Two numbers is the biggest number, right? Enter first number. In A aనండి. Same as enter the second number. దీని B అందాం. నిన్న మనం చెప్పుకున్న లాస్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఫస్ట్ నెంబర్ ఇస్ A, సెకండ్ నెంబర్ ఇస్ B. ఇక్కడ చెప్పాను చూడండి, బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ మన దగ్గర ఉంది నోట్స్ లో. బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఓకేనా. ఏ అండ్ బినో ఎక్స్ అండ్ వై ఏదో పెట్టాం అంతే కదా. బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి ఏమవుతుందో. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ బిగ్గెస్ట్. ఓకేనా. ఏ గ్రేటర్ దాన్ బి. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ 2. చూసుకున్నాను జాగ్రత్తగా. ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. ఈ వాల్యూ దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. ఏ వాల్యూ 9, బి వాల్యూ 25. ఏ వాల్యూ ఎంత 9, బి వాల్యూ ఎంత 25. ఇక్కడ ఏమవుతుంది 9 గ్రేటర్ దాన్ 25. 9 గ్రేటర్ దాన్ 25 అని ఈ కండిషన్ ఏమైంది ఫాల్స్. దిస్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిట్ అవుతుంది మన దగ్గర ఎల్స్ బ్లాక్. వాట్ ఈస్ ద ఎల్స్ బ్లాక్? సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఓకేనా. అలాగే ఒకవేళ ఇది 18, ఇది 3, 18 గ్రేటర్ దాన్ 3. కండిషన్ ఏమైంది ట్రూ అయింది కాబట్టి ఏది అవుతుంది మన దగ్గర ఫస్ట్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్. అలా కాదు, ఇది 18, ఇది 18 అనుకోండి. ఇప్పుడు ఏంటి 18 గ్రేటర్ దాన్ 18 ఏమైంది ఫాల్స్ కాబట్టి ఏది ఎగ్జిట్ అవుతుంది రైట్. ఆ ప్రోగ్రామ్ అది. సెకండ్ నెంబర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబరా. ఇప్పుడు ఏమని రావాలి ఆన్సర్ మనకి బోత్ ఆర్ ఈక్వల్. ఆన్సర్ ఏమైనా రావాలి మనకి ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అనే ఆన్సర్ రావాలి. అప్పుడు ఈ ఈక్వల్స్ పనికి రాదు మనకి, గుర్తుపెట్టుకోవాలి. ఇలా డిఫరెంట్ కండిషన్ ఈక్వల్స్ పనికి రాదు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ బిగ్గెస్ట్. ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ, సెకండ్ నెంబర్ ఈజ్ బిగ్గెస్ట్. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, ప్రింట్ ఆఫ్ ఏ and B are equal. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇచ్చిన నెంబర్, ఈ నెంబర్ 9 జాగ్రత్త చూసుకోండి. ఈ నెంబర్ 9, ఈ నెంబర్ కూడా 9 ఇచ్చా. 9 గ్రేటర్ దాన్ 9 ఏమవుతుంది ఫాల్స్ అయితే ఎక్కడ పోతున్నాం సెకండ్. మళ్ళీ బి వాల్యూ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 9 ఫాల్స్. ఈ థర్డ్ కండిషన్ చూసుకోండి. 9 ఈక్వల్ టు 9 ఏమవుతుంది ట్రూ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మన దగ్గర ట్రూ అవుతుంది. ట్రూ కాబట్టి ఏమవుతుంది ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. అందుకే ఈ వాల్యూ అవసరం. ఎప్పుడైనా ఈ వాల్యూ అవసరం. ఎంటర్ ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 9, అండ్ బి ఆర్ ఈక్వల్. మిగిలిన కండిషన్ అర్థమైంది కదా. మిగిలిన వాటిని మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ అండి. ఐడియా వచ్చినంతవరకు ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడు. అనదర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ డే నంబర్ అండ్ ప్రింట్ ఇట్ వర్డ్స్ అండి. ఒక డే నెంబర్ తీసుకోవాలి, ప్రింట్ ద ఇట్ వర్డ్స్ టు ఎంటర్ డే నెంబర్. డే నెంబర్ 0 అని ఇచ్చాను అనుకోని నాకేమని రావాలంటే సండే అనే ఆన్సర్ రావాలి. 1 అని ఇస్తే నాకేమని రావాలంటే ఆన్సర్ మండే అని రావాలి. ఇక అర్థమైంది కదా క్వశ్చన్ మీకు అందరికి. అండ్ 2 అని ఇచ్చాం, ఓకే. అండ్ 3 అని ఇచ్చాం, 4 అని ఇచ్చాం, 6 అని ఇచ్చినాం, ఓకే. ఏమైనా రావాలి ఆన్సర్ ఇస్ ఓకే సాటర్డే. ఇలా రావాలండి ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్, ఓకే. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్. ఏమంటర్ చేయమంటున్నా డే నెంబర్ అండ్ ప్రింట్ ఇట్ వర్డ్స్. ఏమని చెప్తున్నా దీనికి జాగ్రత్తగా. 0 అని ఇచ్చినప్పుడు ఏమని రావాలి నీకు సండే. 1 అని ఇచ్చినప్పుడు అండ్ 2, 3 అలా ఇచ్చినప్పుడు ఎంటర్ డే నెంబర్. ఏం ఎంటర్ చేయమన్నా చూడండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ దీనికి యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. ఎంటర్ డే నెంబర్. ఏమైనా ఎంటర్ చేయాలి ఇక్కడ ఎంటర్ ద డే నెంబర్. దీని ఏదో ఒక వేరియబుల్ డే నెంబర్ అనుకోండి. దీన్ని ఏమంటున్నా డే నెంబర్. ఇఫ్ డే నెంబర్ ఈక్వల్ టు 0 అయితే ఆన్సర్ ఏం రామంటున్నా సండే. ఇఫ్ డే నెంబర్ ఈక్వల్ టు 1 అయితే
ఆన్సర్ ఏమని రావాలి ఇప్పుడు నీకు అక్కడ మండే. ఇప్పుడు ఏ నెంబర్ ఈక్వల్ టు 2 అయితే 3 అయితే 4 అయితే 5 అయితే 6 అయితే చూసుకోండి. దిస్ ఈజ్ యువర్ కంప్లీట్ ప్రోగ్రామ్ అండి. దీన్ని అర్థం చేసుకోండి. ఏంటి ప్రోగ్రామ్ రాసి చూపిస్తాం మంచిగా సార్ చూసుకోండి. ఇది అర్థమైతే మనం ఈజీ అవుతుంది. ఇప్పుడు డే నెంబర్ వాల్యూ ఎంటర్ చేశాం. అది 0 అయితే ఏం చేయమంటే దాన్ని ఇప్పుడు మండే. ఓకే, సండే. 1 అయితే మండే. అండ్ డే నెంబర్ వాల్యూ 2 అయితే ఓకే, అండ్ 3 and 4 and 5 and 6. అదే కొంచెం ఎలా రాయాలో ప్రోగ్రామ్ రాయటం రావాలండి ప్రోగ్రామ్ పక్క చూసుకోండి. ఎంటర్ డే నెంబర్. నేను 4 ఎంటర్ చేశాను. ఏం జరుగుతుంది? డే నెంబర్ అనే వేరియబుల్ నా దగ్గర ఎంత వాల్యూ ఉంది? 4. ఫస్ట్ కండిషన్ ఏంది? 4 ఈక్వల్ టు 0. ట్రూనా ఫాల్సా? తర్వాత 4 ఈక్వల్ టు 1, 4 ఈక్వల్ టు 2, 4 ఈక్వల్ టు 3, 4 ఈక్వల్ టు ఇక్కడ 4 ఈక్వల్ టు 4. ట్రూ అయింది కాబట్టి ఏ స్టేట్మెంట్ ఎగ్జిట్ అవుతుంది మన దగ్గర? ఆన్సర్ ఏమైనా వస్తుంది మీ దగ్గర ఇప్పుడు? థర్స్డే. రిమైనింగ్ ఆర్ నాట్ చెక్ చేయదు. ఒకవేళ చేసింది చేయదని నేను చెప్తున్నా. మీరు చేసింది అనుకుంటారు అనుకో. 4 ఈక్వల్ టు 5 ఫాల్స్, 4 ఈక్వల్ టు 6 ఫాల్స్. అలా చేయదు. ఓకేనా? అండ్ అర్థమవుతుందిగా? ఎస్ఆర్ను ఎంటర్ డే నెంబర్. ఏం ఎంటర్ చేయాలి మనం ఇప్పుడు? డే నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ డే నెంబర్. ఓకే, అసలు ఏమొస్తుంది? ఎంటర్ డే నెంబర్ 0. ఎంటర్ డే నెంబర్ 2. ఓకేనా? లక్షాలు చూడండి. ఎంటర్ డే నెంబర్ 5. ఎంటర్ డే నెంబర్ ఏమవుతుంది? అవుట్పుట్ ఏమవుతుంది? డూ నథింగ్. అంతేనా? ఏమవుతుంది ఆన్సర్ చెప్పి మీకు? ఏం రాకూడదు మనకి అక్కడ? ఎవరైతే ఆన్సర్ అక్కడ? రాంగా రైటా? రాంగా చెప్పాలి మానవాలి. చెప్పండి. ఏమి రాదు ఆన్సర్. ఎందుకు? 15 లేదు కదా. ఏమవుతుంది ఇప్పుడు నీకు ఆన్సర్ అక్కడ? 15 ఈక్వల్ టు 0, 15 ఈక్వల్ టు 1, 15 ఈక్వల్ టు 2. అన్ని ఫాల్సే. ఫాల్స్ కాబట్టి ఎంటర్ కొట్టాను. డూ నథింగ్. అలా రావద్దు. ఏమని రావాలి నాకు? ఇన్వాలిడ్ ఇన్పుట్ అని రావాలి. మీరు ఏటీఎం దగ్గరికి వెళ్తారు, పిన్ నెంబర్ కరెక్ట్ ఇస్తే ఓకే, రాంగ్ ఇస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్కి ఎల్స్ పెట్టాలి. ఎల్స్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ ఇన్పుట్. అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఇది? if elif else. If elif else. This is not the example of the if elif. It's the example of the if elif else. Fourth concept అంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఏనికి వెళ్ళిపోతుంది మనకి? ఇది ఫోర్త్ కాన్సెప్ట్ లో ఎగ్జాంపుల్ 1 కింద ఇది మాట్లాడదాం. ఏంటి ప్రోగ్రామ్? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ డే నెంబర్ అండ్ ప్రింట్ ఇట్ వర్డ్స్. అర్థమైందా కొంచెం అన్న? ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది లేదనుకో, ఇది లేకపోతే ఏమైతే 15 అని ఇచ్చినప్పుడు ఇందాక ఏమొచ్చింది చూడండి. ఇప్పుడు నేను 15 అని ఇస్తున్నా. ఇన్వాలిడ్ ఇన్పుట్ ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ ఇన్పుట్. అర్థమైందా? కొద్దిగా లేదా? నాకు ఇలానే మంత్ నెంబర్ మీరు చేయండి ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు. ఇప్పుడు డే నెంబర్ అందరికి అర్థమైంది కదా? సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మిమ్మల్ని మంత్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేయమంటాను. ఓకే, ఈజీ. సేమ్ మార్చుకొని రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ ద మంత్ నెంబర్, ఏదో ఒక వేరియబుల్ నేమ్, అండ్ ప్రింట్ ఇట్ వర్డ్స్. ఏమని రాయాలి? 1 ఫర్ నోరు తెరవాలి. రైట్ రాయబడ రాయండి. దాన్ని రాయండి. ఈ వేరియబుల్ నేమ్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? ఏమని పెట్టమన్నా? వేరియబుల్ నేమ్ MON అంటే మంత్ నెంబర్. ఎంటర్ ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ?
రాయండి, రాసి నాకు వాట్సాప్ పెట్టండి. 2 నిమిషాలు ఆగుతా, కంగారు ఏం లేదు. రాయచ్చా రాయకూడదా? రాయాలి ఇక్కడ మనం. ఎంటర్ అని చెప్పి ఏం చేయాలండి? ఎంటర్ అని ఏం ఎంటర్ చేయాలి? మంత్ నెంబర్ MON MUN ఈక్వల్ టు MON MU ఈక్వల్ 1 అయితే రాస్తారు కదా, 2 అయితే ఇక్కడ ఫిలప్ చేయట్లా, వదిలేస్తున్నాం, ఫిలప్ చేసుకోండి. ఇక 3 అయితే, 4 అయితే, 5 అయితే, 6 అయితే రాసుకుంటే ఎలా అలా వద్దా? MON MUN ఈక్వల్ టు 4, MON MU ఈక్వల్ టు 5, MON MU ఈక్వల్ టు 6, అలా ఎన్ని రాయాలి మనం అప్ టు? ఓకేనా? 12 రాసుకుంటే దాంట్లో బ్రాకెట్లో మనం ఏం రాయాలి? MON MUN ఈక్వల్ టు 7 అయితే, and 8, and 9, 10, 11, MON MUN ఈక్వల్ టు 12. రైటా? అర్థమైంది అందరికి? క్లియర్? 1 అయితేంది, 2 అయితేంది, 3 అయితేంది, 4 అయితేంది, 5, 6 అప్ టు 12. మిగిలిన మీరు ఫిలప్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. రాంగ్ అయితే రాంగే. ఎంటర్ మంత్ నెంబర్ 1 అని ఇచ్చా, జనవరి. ఎంటర్ మంత్ నెంబర్ 12 అని ఇచ్చాను, డిసెంబర్. ఎంటర్ మంత్ నెంబర్ 25 అని ఇచ్చాను, ఇన్వాలిడ్ ఇన్పుట్. లేదు కాబట్టి వచ్చిన అవుట్పుట్ ఏంది ఇక్కడ? ఇన్వాలిడ్ ఇన్పుట్. క్లియర్ ఆర్ నాట్?
ఓకేనా? ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఇంకో వేరే ఎగ్జాంపుల్ కూడా రాద్దాం. మంత్ నెంబర్, రైట్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కావాలి, ఇంకొక ఎగ్జాంపుల్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్, ఇవన్నీ ట్రై చేయండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ our example. To enter any single digit number, single digit, 2 digit కాదు, సింగిల్ డిజిట్ నెంబర్ 0 అని ఇస్తే ఇలా రావాలి ఆన్సర్. 1 2 లాస్ట్ ఇప్పుడు 9, 10 వస్తే మరి 2 డిజిట్ అయిపోద్ది కదా, 10 రాకూడదు. అర్థమైంది ఆ క్వశ్చన్? ఇప్పుడు నా క్వశ్చన్ అందరికి, ఎంటర్ ఎనీ సింగిల్ డిజిట్ నెంబర్. Third example, write a program to enter any single digit number and print it words. నువ్వు 0 అని టైప్ చేయగానే ఆన్సర్ ఏం రావాలి? 0. 1 అని టైప్ చేస్తే 1, 2 అని టైప్ చేస్తే 2 అండ్ సో ఆన్. అర్థమైంది అనుకున్నా కొంచెమైనా. రాయలేస్తారా అది ఒకటి రాయండి, ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి, ఒకటి రాయండి, మీరు రాయాలి అవి. ఎగ్జాంపుల్ 4, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఎంటర్ ఎనీ 2 numbers. Any 2 numbers, okay, right? 2 numbers enter the, okay na? And to enter arithmetic operation, arithmetic operator, plus enter చేస్తే 2 ప్లస్ అయిపోవాలి, మైనస్ ఎంటర్ చేస్తే మైనస్ అవ్వాలి, మల్టిప్లికేషన్ ఎంటర్ చేస్తే మల్టిప్లికేషన్ అవ్వాలి, స్లాష్ అని ఇస్తే డివిజన్ అవ్వాలి, పర్సంటేజ్ అయితే డిఫరెంట్ రిమైండర్ కనుక్కోవాలి. ఓకే, టు ఫైండ్ ద రిజల్ట్. అర్థమైన క్వశ్చన్? ఏం ఎంటర్ చేయాలి ఇప్పుడు నువ్వు? ఎనీ 2 numbers, 1 నెంబర్ ఏ, 1 నెంబర్ బి. నేను ఎంటర్ చేసింది ప్లస్ అనుకో, అప్పుడు నాకు ఎడిషన్ జరగాలి. ఎంటర్ చేసింది మైనస్ అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్. ఓకేనా? ఇలా మీ ఇచ్చిన వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ 3rd and 4 ఎగ్జాంపుల్స్ రాయండి కూర్చొని. థ్యాంక్ యూ.